విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణ మీద ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వందలాది మంది ప్రజలు, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు విశాఖ కలెక్టరేట్కి వచ్చారు. వచ్చి గీతం యూనివర్సిటీ ఏదైతే 5,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసిందో ఆ భూమిని కాపాడాలని, దానికి సంబంధించి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఎంపీ భరత్ ఒత్తిడి మీదకు అధికారులు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు కలెక్టర్ ప్రాంగణంలోనే బైఠాయించారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి గల కారణం ఏంటి? ప్రజలు వచ్చి ఫిర్యాదులు అందజేస్తే అధికారులు మీకు ఏం చెప్తున్నారు? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా కూడా తెలియట్లేదు. ఈ రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఒక పార్లమెంటు సభ్యుడు ప్రభుత్వ భూమిని, ఎస్ఐండ్ భూముల్ని, కొండ పోరంబోకుల్ని యూనివర్సిటీ పేరుతో, విద్యా సంస్థల పేరుతో అక్రమంగా క్రమబద్ధీకరించుకోవడానికి ప్రయత్నిస్తే దానిపైన పెద్ద ఎత్తున విశాఖపట్నం నగరంలో ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఏదైతే ప్రభుత్వ అధికారుల స్థలంలో ఇది ప్రభుత్వ స్థలం, ఆక్రమణదారులు శిక్షార్హులను బోర్డులు పెట్టారో ఆ బోర్డులను కూడా తొలగించి ఆ భూ ఆక్రమణ పాల్పడి అందులో నిర్మాణాలు చేపట్టడానికి బుల్డోజర్స్ పెట్టి లెవెల్ చేసి పుట్టింగ్ తీయడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు సోమవారం సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ప్రజాస్వామ్యయుతంగా వారి నిరసన తెలియజేస్తూ ఒక ఫార్మెట్లో గీతముకి ఏదైతే ప్రభుత్వంలో కట్టబెడుతున్నారో దాన్ని ఆక్రమించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆక్రమణ బోర్డులు తొలగించి వారి క్రిమినల్ కేసులు బుక్ చేయాలని ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ఇక్కడ గ్రీవెన్స్ కూడా తీసుకోకుండా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పబ్లిక్ గ్రీవెన్స్ని కూడా తీసుకోకుండా ఈరోజు కంప్యూటర్స్ పనిచేయట్లేదు, లేకపోతే మేము చేయలేము, మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మేము 30 మంది దగ్గర 40 మంది దగ్గర తీసుకుంటామని ఈరోజు అసలు పబ్లిక్ ఇవ్వడానికి వినతి పత్రాన్ని కూడా తీసుకోకుండా ఈరోజు చాలా దౌర్జన్యాన్ని పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు పోలీసులను ఉపయోగించి పోలీసు జులుంతో ఎవరైతే ఈ విశాఖపట్నం నగరంలో ప్రజలు ఉన్నారో ఈరోజు సుమారు వందలాదిగా తరలివచ్చి ఈ గీతం భూ ఆక్రమణకు వ్యతిరేకంగా కలెక్టర్ గారి వినతిపత్రం ఇస్తున్న వారందరినీ కూడా ఈరోజు పోలీసులను నిర్బంధం చేసే ప్రయత్నం చేయడం పాటు దౌర్జన్యంగా శాంతియుతంగా మేము మా విజ్ఞాపనలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వారు ఈరోజు పోలీసులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, మీరు ఎంత అధికార జులుం ప్రదర్శించినా సరే తప్పకుండా ప్రజల పక్షాన ఏదైతే ప్రజల పోరాటం చేస్తున్నారో ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఇది పూర్తిగా దుర్మార్గం. మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రజల సేవ చేయడం కోసం, అంతే తప్ప ప్రభుత్వ భూముల్ని, ఎస్ఐండ్ భూముల్ని కబ్జా చేయడం కోసం విద్యా సంస్థల ముసుగులో. ఇదే కాదు, ఈరోజు ఊరు పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలు కూడా విశాఖపట్నంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూముల్ని ఇదే విధంగా దారదత్తం చేయడంతో పాటు వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. మేము రెవెన్యూ అధికారులను కానీ, పోలీసు వారిని కానీ, జీవీఎంసీ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అధికారులు, ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు తప్ప రాజకీయ నాయకులకి దబేదారులుగా, రాజకీయ నాయకులకు బానిసలుగా చేయడానికి కాదు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే మీరు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా నడుచుకుని ఏదైతే గీతంలో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి ఈరోజు నిర్మాణాలు చేపడుతున్నారో 5,000 కోట్ల రూపాయల భూములో ఆ నిర్మాణాలు ప్రభుత్వ భూములను తొలగించిన ప్రతి ఒక్కరిపైన కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలని ఈరోజు అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు శాంతియుతంగా ఈరోజు ఎవరైతే విజ్ఞాపన పత్రాలు, గ్రీవెన్స్లు ఇవ్వడానికి వచ్చారో వారందరి దగ్గర కూడా ఇలా కంప్యూటర్స్ పనిచేయలేదు, మా దగ్గర సిబ్బంది లేరు అని మీరు కుంటి సాకులు చెప్పడం కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ గ్రీవెన్స్ స్వీకరించి ఆ గ్రీవెన్స్ ద్వారా ఈ ప్రభుత్వ స్థలాల్ని, దురాక్రమణ, ప్రభుత్వ కబ్జాల నుంచి కూడా గీతం యూనివర్సిటీని, ఆ ప్రభుత్వ భూములు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, రానున్న రోజుల్లో పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కనీసం ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. ఈరోజు ఏదైతే గత కొద్ది నెలలుగా విశాఖపట్నం ఎంపీ అయినటువంటి భరత్ గారి మా చైర్మన్గా ఉన్నటువంటి గీతం కాలేజీలో 54.79 ఎకరాల భూమి ఏదైతే మరి వాళ్ళు ఆక్రమించి మరి ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఒక దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా మరి దాన్ని క్రమబద్ధీకరించుకొని చెప్పేసి అలాగే స్వయంగా భరత్ గారే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. ఈ భూమి మా ఆక్రమణలో ఉందని చెప్పేసి ఒక బాధ్యతాయుత ఎంపీగా ఉండి ఆయన మా ఆక్రమణలో ఉందని చెప్తా ఉన్నాడంటేనే ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమి వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ ప్రభుత్వం ప్రజల భూమి, ఇది ప్రజల హక్కు, ఈ ప్రజా ఆస్తి ఏదైతే ఉంది ఇది వెనక్కి తీసుకునేంత వరకు కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేస్తామని చెప్పేసి
తెలియజేస్తా ఉన్నాను. మేడం, మీరు పెద్ద ఎత్తున కౌన్సిల్లో కూడా పోరాటం చేశారు. ఏదైతే 5,000 కోట్ల రూపాయల భూమి ఉందో దీన్ని క్రమబద్ధీకరించొద్దని, అలాంటి మీ మీద కూడా దాడి చేసి ఆ భూమిని క్రమబద్ధీకరించుకున్నారు. వారి దుర్మార్గాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. ఏదైతే కౌన్సిల్లో ఆ రోజు చర్చ జరగకుండా ఎవరు ఆమోదం కూడా లేకుండా ఆ రోజు మేయర్ గారు ఒక్కరే ఆమోదించినట్టు పైనుంచి వచ్చిన ఆదేశాలు చేయడం జరిగింది. అదే విషయంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా మేల్కొని ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ అని ఏదైతే ఉందో కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చినప్పటికీ కూడా ఏదైతే ఓటీపీ రావట్లేదు, అలాగనే ఇది బ్యాలెన్స్ లేదు అవ్వట్లేదు అని చెప్పేసి మాకు ఎవరిని కూడా లోపల పంపించట్లేదు, జనాలు ఎక్కువైపోయారని ఆపేస్తున్నారు. కానీ గ్రీవెన్స్ తీసుకోవాల్సిన పద్ధతిలో గ్రీవెన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మాకు తీసుకోవద్దని నిసిగ్గుగా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారంటే ఎంత సిగ్గుచేటు, ఎంత దౌర్భాగ్యంలో ఉందో మన రాష్ట్రం తెలుస్తుందని. ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెడితే కూటమి నాయకులకు వేలాది కోట్ల రూపాయల ప్రజా ఆస్తులను దోచేస్తున్నారని ఏదైతే ప్రజలు విశాఖ నగరంలో ఉన్న 7 నియోజకవర్గాల నుండి వచ్చి గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణల మీద ఫిర్యాదు చేస్తున్నారో ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా తీసుకోవాలని, లేదంటే తమంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అనుశ్రీ.